తెల్లగా చండాలంగా ఉన్నారు, నాలాగా నల్లగా అందగా లేరు. మరి అదే ఒక నల్లెద్దేమో నా వైపు పోతుంది, తెల్లెద్దేమో ఎక్కడో పోతుంది. ఎద్దులు పట్టుకొని రావాలంటేనే ముద్దు ముద్దుగా నాకు ఎందుకో కష్టం ఉంది. మరి అదే ఎందుకు ఏమిటి ఎలా అన్నాయ్ పిచ్చి కొట్టుకుంటాగా మీ అందరూ చూసేసుకుని వెళ్ళిపోతున్నాను. ఏమన్నా జయప్రకాష్ రెడ్డి నువ్వైనా చెప్పు. ఏందబ్బి యాడికి వచ్చారు? చెప్పేసి రెడ్డి గారి సారథ్యంలో ఎద్దుల పంద్యాలు బాగా జరుగుతున్నాయప్ప. ఏమప్పా బాలకృష్ణ నువ్వైనా చెప్పరాదు? ప్లేసు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, స్పాట్ నువ్వు పెట్టినా సరే, నన్ను పెట్టమన్నా సరే, ఏ సెంట్ అయినా ఏ ప్లేస్ అయినా ఏమి నూరు గడ్డ మా బీవీకే అడ్డ. అందుకే ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి వృషభరాజముల బండలాగుడు పోటీలు ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా మీ అందరి ముందు తీసుకొని వచ్చారు. చూడవయ్యా ప్రకాష్ రాజ్ నువ్వైనా చెప్పు. చాలా సంతోషం. ఇవాళ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశమంతా కూడా బాగుంటేనే మన ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. అందుకే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మంచి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల యొక్క బాగోగుల కోసమే మంచి కార్యక్రమాలు చేపట్టారు. వారి నాయకత్వంలో వస్తూ ఉన్నటువంటి వ్యక్తి జయనాగేశ్వర్ రెడ్డి గారు. జయనాగేశ్వర్ రెడ్డి గారు ప్రజల కోసమే, ప్రజల్లో మమేకమై ముందుకు సాగుతున్నారు. అందుకే ఈ ప్రకాష్ రాజ్ మీ అందరికీ చెబుతూ ఉన్నాడు, వస్తా నేను మొనార్క్ని, నన్ను ఎవరేం చేయలేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.